హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మ్యారేజ్ వీడియో పార్ట్ 2. పార్ట్ 1 అయితే దీనికి ముందు అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. నేనైతే ఒకటే రోజు 2 మ్యారేజ్కి అటెండ్ అయ్యాను చెప్పాను కదా. మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళాను. ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా వెళ్ళి చూసేయండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. 11 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ని అయితే కలిసాను. సో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ వచ్చేసి సాంగ్స్కి తన్వికను హన్విక అయితే డ్యాన్సులు చేస్తున్నారు. తన్విక అయితే సిగ్గుపడిపోయింది, చేయలేదు. మా చెల్లె మాత్రం తెగ డ్యాన్స్ చేసేసింది. ఈ వీడియోలో పెళ్లి కూతురు అప్పగింతలైతే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫుడ్ సెక్షన్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. సలాడ్స్ ఉన్నాయి ఇందులో, చాలా బాగుంది కదా. స్టాండ్ వచ్చేసి ఫ్లవర్స్ నెమలీలతోటి చాలా బాగా సెటప్ చేశారు. నేను మాత్రం లంచ్ ఇక్కడ చేయలేదు, ఫ్రెండ్ పెళ్ళిలో మా ఫ్రెండ్స్తో కలిసి లంచ్ అయితే చేశాను. ఇక్కడ ఎవరైనా మార్నింగే పెళ్ళైంది కదా, బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా బాగుంది, అందుకే ఒక క్లిప్ తీద్దామని చెప్పేసి మీకు కూడా చూపించాలని చెప్పి వచ్చి తీశాను. ఇక్కడ అద్వితని చూసారా, రెడీ అవ్వగానే అదైతే ఫోటోషూట్ స్టార్ట్ చేసింది. ఇది అయితే అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదు ఫ్రెండ్స్, ఫుల్ బిజీ అయిపోయింది. అక్క అని కూడా దగ్గరికి రాలేదు. కోర్స్ నేను కూడా చాలాసేపు ఫంక్షన్ హాల్లో లేననుకోండి, బట్ ఉన్నంతసేపు అయినా దాని దగ్గరికి పోయి మాట్లాడినా కూడా అది ఎవరో అన్నట్టు చూసింది, అంత బిజీ అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ పెళ్ళికి అటెండ్ అయ్యి మళ్ళీ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసరికి అప్పగింతలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూసారు కదా ఎంత ఏడుస్తున్నారో. ఒక అమ్మాయికి లైఫ్లో హార్డ్ మూమెంట్ అంటే ఇదే ఫ్రెండ్స్, తప్పదు, పెళ్ళి చేసుకొని అత్తగారింటికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఇంకా బంధువులకి అప్పగింతలు అయితే చేస్తారు కదా. సో ఇక్కడ ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. చాలా బాధ అనిపించింది, బట్ తప్పదు. నేనైతే కొంచెమే వీడియో తీసాను, ఎక్కువ తీయాలని అనిపించలేదు. ఇక్కడ అందరూ అంటుంటారు కదా, అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళాలని ఎవడు రాసి పెట్టాడో కానీ వానికి తప్పకుండా కూతురు అయితే పుట్టి ఉండదు. అలా పుట్టి ఉండుంటే ఇలా అత్తగారింటికి పంపించాలనేది ఎవడు రాసి పెట్టాడు అని అంటుంటారు కదా. సో ఇక్కడైతే అదే గుర్తొచ్చి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి భరత్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ అమ్మాయి వాళ్ళు ఫస్ట్ భరత్ చేస్తారు కదా, అక్కడైతే స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు చూసారా క్రాకర్స్ ఎలా కలుస్తున్నారో. నెక్స్ట్ వచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ తరపున అంటే మన సెక్షన్ అన్నమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్, ఇరగదీశారు. సో మిస్ కాకుండా చూసేయండి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు, వాళ్ళతో కలిసి మేము కూడా చేసాము, చూసేయండి. ఇక్కడ లైట్ సెట్టింగ్ చూసారు ఎంత బాగా చేశారో. ఇంత సెట్టింగ్ చూసాక డ్యాన్స్ చేయకుండా ఎవరు ఊరుకుంటారు చెప్పండి, చేయాలని అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, తప్పదు. తన్విక ఉంది కాబట్టి భయపడిపోయింది. జస్ట్ కొంచెం సేపు అలా చేసి నేనైతే పక్క నుండి పోయాను. తర్వాత మమ్మీ వస్తే మమ్మీకి అయితే అప్పచెప్పేశాను తన్వికని. నేను చేసే టైంకి నాకు ఛాన్స్ ఇవ్వలేదు, మొత్తం బాయ్సే చేశారు. సో కొంచెం అలా ఎంజాయ్ చేశాను. తన్వికతో అయితే అంతగా కుదరలేదు. నెక్స్ట్ ఎవరి భరత్లోనైనా టైం బాగా కుదిరేలా సెట్ చేసుకోవాలి. డీజే సౌండ్స్తో డ్యాన్స్ చూస్తే అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు. అలాగే వీడియో అప్లోడ్ చేస్తే బాగుండు, బట్ మనకేం చేద్దాం, యూట్యూబ్ కాపీరైట్ చేస్తే వస్తుంది కదా. సో వీడియో అయితే అప్లోడ్ కాదు. మనకు ఈ మ్యూజిక్ ఉంటే జస్ట్ నో కాపీరైట్ మ్యూజిక్తో అయితే నేను వీడియో అయితే యాడ్ చేస్తాను, అడ్జస్ట్ చేసుకొని చూసేయండి.
వస్తావా రమణ చోటకి వస్తావా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లేడీస్ గ్యాంగ్ అయితే చేశారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు లేడీస్ అంతా కలిసి చేశారు. పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూడా. నేనైతే చేయలేదు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. భరత్లో అందరూ డ్యాన్సులు చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. డీజే సాంగ్స్తో వింటే ఇంకా చాలా బాగా అనిపించింది, బట్ అయితే అలా పోస్ట్ చేయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. మా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.